నాకు అనిపిస్తుంటుందండి ఈ మాట చదివినప్పుడల్లా, నిజానికి ఎప్పుడైనా ఒక ప్రసంగం చేస్తే ఒక బోధకుడు గుర్తుంచుకోవాల్సిన విషయం, అది ఎవరైనా ఆ బోధకుడికి ఉండాల్సిన జ్ఞాపకం ఏంటి అని అంటే, ఇదే నా చివరి ప్రసంగం, ఈ ప్రసంగం తర్వాత నేను బ్రతుకుంటానో లేదో నాకు తెలీదు అని ఒక బోధకుడు ప్రసంగం చేయాలి. వినే విశ్వాసులు, నేను వినే చివరి ప్రసంగం ఇదే, దీని తర్వాత నా బ్రతుకేమవుద్దో నాకు తెలీదు, కాబట్టి జాగ్రత్తగా వినాలనే ఒక స్థిరమైన మనసు కలిగి విశ్వాస వినాలి. పౌలు గారు ఏ ప్రసంగం చేసినా మీరు చూడండి, తన ప్రాణమంతా పెట్టి మాట్లాడుతుంటాడు. ఆయన క్రీస్తునే కేంద్రం చేసి మాట్లాడుతుంటాడు. ఈరోజు ఇలాంటి బోధ ఉందా అని అంటే, గంట స్టేజ్ మీద కథలు చెప్పి గడిపేసే బోధలు ఉన్నాయి తప్ప, ఆ గంట తాపత్రయపడుతూ ఆత్మావేశంతో ఎదుటివారి మనసులో పొడవబడేలా ఇదే నా చివరి ప్రసంగం అని గుండె లోతుల్లో నుండి మాట్లాడే బోధకులు చాలా తక్కువ. కానీ పౌలు గారు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారి యొక్క మార్పును కోరుకునేవాడు. తన ప్రసంగంలో ఎక్కడ తన కోసం మాట్లాడేవాడు కాదు, తన ప్రసంగంలో క్రీస్తే కేంద్రమై ఉండేవాడు. కానీ ఇలాంటి బోధకులు ఈరోజు మనకు కనబడుతున్నారనంటే, ఇంట్లో గొడవలు చెబుతారు, వీధుల్లో గొడవలు చెబుతారు, కొంతసేపు 4 పాటలు పాడుతుంటారు, లేదంటే ఏదేదో మాట్లాడుతుంటారు. కానీ అందులో క్రీస్తు ఉంటాడనంటే, క్రీస్తు కనబడాడు కానీ వారి ఫ్యామిలీ కనబడుద్ది. క్రీస్తు కనబడాడు కానీ ఆ స్పీకర్ యొక్క ఫాలోయింగ్ ఎంత ఉందో, తన గొప్పలన్నీ ఆ ప్రసంగంలో కనబడితే, ఇలాంటి ప్రసంగికులను ప్రభు అంటాడు, నువ్వు అబద్ధ బోధకుడివి, నా పేరు చెప్పుకొని నా పక్షాన్ని నిలబడుతున్నానని చెప్పుకొని నువ్వు డబ్బులు దండుకునే అడుక్కునేవాడు నువ్వు.